కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. చాలా బాధాకరమైన విషయం. ఆయన మృతికి మా భద్రతా వైఫల్యమే కారణం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాను. కిడ్నాప్ అయిన జర్నలిస్ట్ జయదేవి గారిని విడిపించడానికి మా సాయి శక్తులా ప్రయత్నం చేస్తున్నాం. సార్, ఈ అటాక్ ఏ గ్రూప్ చేసిందో తెలిసిందా? కొన్ని ఆధారాలు దొరికాయి. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మినిస్టర్ గారు, పొద్దున్న కమిషనర్ గారు వాళ్ళు ఇంకా సిటీలోనే ఉన్నారన్న అనుమానం వ్యక్తం చేశారు. అంటే వాళ్ళు ఇంకా సిటీలోనే ఉన్నారంటారా? చెప్పాను కదా, లీడ్స్ పరిశీలిస్తున్నాం. బిల్లు చెక్ పోస్ట్ దగ్గర మన మనిషి ఉన్నాడన్నా. అక్కారం చేరడానికి 6 గంటలు పడుతుంది. అన్నా, ఇదే ఫైనల్ పాయింట్. ఇక్కడి నుంచి నడిచే వెళ్ళాలి. అజిత్, కొంచెం మెల్లకట్టు. సాయంత్రం వచ్చేవాడు ఎలాగడితే ఏంటి? మెల్లగా, జాగ్రత్త. టచ్లో ఉందా? అలాగే అన్న. సార్, ఇదేనా? అవును సార్, దీంట్లో క్యాటరేజ్ దొరికింది. సార్, పక్కాగా ఇందులోనే ట్రావెల్ చేశారని తెలుస్తోంది సార్. కంటైనర్ ఎవరిది? నిన్న సాయంత్రం 6 గంటలకి ఈ కంటైనర్ దొంగతనం అయినట్టు కాచిగూడలో కేసు రిజిస్టర్ అయిందని తెలుసుకున్నాను సార్. గుడ్ వర్క్, కీప్ మీ పోస్టెడ్. దీస్ పీపుల్ ఆర్ డామ్ గుడ్. సిటీలోంచి తప్పించుకోగలిగారంటే వీళ్ళకి చాలా వైడ్ నెట్వర్క్ ఉన్నట్టుంది. అవును సార్, వాళ్ళ దళంలో చాలా ఎక్స్పర్ట్ హ్యాండ్స్ ఉన్నాయి. గోగి దళం కదా? అవును సార్. ఆ దళం గురించి ఏం ఇన్ఫర్మేషన్ ఉంది? సార్,
ఇతని పేరు గోపీనాథ్ అలియాస్ గోగి సార్. ఏజ్ 39. చదివింది ఎంఏ పొలిటికల్ సైన్స్. 29 ఏళ్ల వయసులో ఈ మూవ్మెంట్ లోకి అడుగుపెట్టాడు. 8 ఏళ్లు రాచన దళంలో తిరిగాడు. ఆ తర్వాత రాచనకి ఇతనికి గొడవ వచ్చింది. ఉద్యమ సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడని రాచన ఇతని దళం నుంచి వెలేశాడని అంటారు సార్. దాంతో తనే ఓ దళాన్ని ఫామ్ చేసుకున్నాడు. దాని పాపులారిటీ కోసమే ఈ కిడ్నాప్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది సార్. వైలెన్స్ చేయడానికి ఏమాత్రం వెనగాడు. ఇతను కోసూరి విజయరామ్ అలియాస్ రామ్దాస్, గోగికి గురువు లాంటి వాడు. గోగిని ఈ ఉద్యమానికి పరిచయం చేసింది కూడా ఇతనే సార్. 1987లో ముదికొండ ఎన్కౌంటర్ లో మనకు దొరికిపోయాడు. 10 ఏళ్లు జైల్లో గడిపిన తర్వాత 1997లో బయటికి వచ్చాడు. మళ్ళీ ఈ అటాక్ ద్వారా మనకు కనిపించాడు. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ అటాక్ లో చాలా తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది సార్. ఇతను సురేంద్ర అలియాస్ గణేష్, గోగి కజన్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ఇతను మంచి ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఇతను గోగికి మోస్ట్ ట్రస్టెడ్ లెఫ్టినెంట్. మల్లయ్య అలియాస్ నాగు. ఇతనిది ఖమ్మం జిల్లా, పేద రైతు. తంబలగూడలో భూస్వాముల మీద జరిగిన తిరుగుబాటుకి ఇతనే నాయకత్వం వహించాడు సార్. ఆ దాడిలో ఇతని భార్య, పెద్ద కొడుకు చనిపోయారు. చిన్న కొడుకుతో అడవుల్లోకి పారిపోయాడు. ఇప్పుడు ఈ దళంతో కనిపించాడు సార్. ఇతను రామకృష్ణ అలియాస్ హరి. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ సార్. ఇతను కూడా ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివాడు. యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్. చదువు అయిపోయిన తర్వాత పాలిటిక్స్ లో చేరాడు. ఫ్రమ్ ది ఎక్స్ట్రీమ్ రైట్ టు ది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్. ఇప్పుడున్న అన్ని మేజర్ పొలిటికల్ పార్టీస్ లో తిరిగాడు. లాస్ట్ పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు ఏదో అక్రమానికి పాల్పడ్డాడని ఒక లోకల్ పాలిటీషియన్ ని కాల్చి చంపాడు సార్. అప్పటి నుంచి పరారీలో ఉంటూ తను కరప్ట్ అనుకున్న అఫీషియల్స్ మీద, పాలిటీషియన్స్ మీద అటాక్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో ఇతనికి చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు. ఇతను కూడా రామ్దాస్ శిష్యుడే. అతని ద్వారానే ఇతను గోగికి పరిచయం అయ్యాడు. రామ్దాస్ గైడెన్స్ లో 9 నెలల క్రితమే ఈ దళాన్ని ఫామ్ చేసినట్టు తెలుస్తోంది సార్. అంటే దళంలో ముఖ్యమైన వ్యక్తి అన్నమాట. అవును సార్. స్టూడెంట్ గా, పొలిటికల్ యాక్టివిస్ట్ గా ఇతనికి వైడ్ నెట్వర్క్ ఉంది. ఇతని ద్వారానే మేజర్ రిక్రూట్మెంట్స్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. రెహానా నర్స్, గోగి సహచరి. 4 years బ్యాక్ గోగి తీవ్రంగా గాయపడ్డప్పుడు అతన్ని ట్రీట్ చేస్తూ అతనితో ప్రేమలో పడి అప్పటి నుంచి అతనితోనే ఉంటుంది సార్. ఈమెకి ఈ మూవ్మెంట్ కి ఎలాంటి సంబంధం లేదు. మిగిలిన వాళ్ళ గురించి మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు సార్. ట్రైంగ్ టు ట్రేస్ అవుట్ థింగ్స్. నో వండర్. అందుకే వాళ్ళ టీంలో చాలా స్ట్రాంగ్ కోఆర్డినేషన్ ఉంది. కంటైనర్ దుర్గిలో వదిలి వెళ్ళారంటే వాళ్ళు నల్లమల వెళ్ళడానికి నార్కట్పల్ రూట్ ఎంచుకుంటున్నారు సార్. వాళ్ళని ఖచ్చితంగా ఆ ప్రాంతానికి దగ్గరగా ఏదో ఒక చోట వదిలింటారు సార్. ఆ ఏరియా నుంచి నల్లమల వెళ్ళడానికి మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయి. మన వాళ్ళు అక్కడ కోంబింగ్ చేస్తున్నారు. వి కెన్ రెస్క్యూ ద జర్నలిస్ట్ సార్. సార్ వాళ్ళు తప్పించుకోవడానికే జర్నలిస్ట్ ను హాస్టేజ్ గా తీసుకున్నారు కాబట్టి అతన్ని ఖచ్చితంగా వదిలేయచ్చు. నో ఆఫీసర్, గోగి గురించి విన్న తర్వాత ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. పొద్దున్నుంచి చూస్తున్నా. ఏటాలాగున్నావు? నథింగ్. ఏం లేదు. ఏటి ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అన్న చెప్పాడు కదా చనిపోయిన వాళ్ళ గురించి బాధపడద్దని. వదిలే. నేను చంపినంతని గురించి ఆలోచిస్తున్నాను. చంపడం మొదటిసారా? ఈ మూమెంట్లో చేరి ఎంతకాలం అయింది? ఏం చదువుకున్నావు? మాట్లాడుకో. మనసు చంపుకుని మనిషిని చంపావు. బాధంతో సహజం. సింపతిలు చూపించుకో. మనసు చంపుకొని మనుషుల్ని చంపేలా చేశారు. మా నాన్న కూలీ నెల చేసి నన్ను చదివించాడు. బాగా చదువుకున్నాను. మంచి మార్కులు కూడా తెచ్చుకున్నాను. నా మార్కులు చెత్త నా కొడుకు ఓ పొలిటీషియన్ కొడుకేసి అదేంటని అడిగితే నన్ను సస్పెండ్ చేశారు. న్యాయం కోసం పోరాడితే నన్ను రాడికల్ అన్నారు.
నా ఫ్యామిలీని పేదరికం నుంచి బయటపడేద్దాం అనుకున్నాను. మమ్మల్ని పాతాళానికి తొక్కేశారు. మా అమ్మ నాన్న ఇంకా కూలీనాలి చేసుకుని బతుకుతున్నారు తెలుసా. కాళ్ళు పట్టుకున్నాను, మీలాంటి జర్నలిస్టుల కాళ్ళు పట్టుకున్నాను. నాకు జరిగిన అన్యాయాన్ని రాసి నాకు న్యాయం జరిగేటట్టు చేయమని ఒక్కరూ రాయలేదు. మా అన్న చెప్పింది నిజం. మాలాంటి వాళ్ళ జీవితాలు ఇంపార్టెంట్ కాదు మీకు. వేస్ట్, ఈ సొసైటీ వేస్ట్. ఏంటి జయదేవ్, పొలిటీషియన్స్ కబ్జాలు రాసి ఏంటి ఉపయోగం? తీసేయ్. ఆ పొలిటీషియన్ తో ఆ పార్టీతో రిలేషన్ చెడగొట్టుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. నో కాంట్రవర్సీస్ ప్లీజ్. స్టూడెంట్ మార్కులు మార్చేస్తున్నారా? ఇట్స్ రొటీన్ జై. గెట్ సంథింగ్ సెన్సేషనల్. జాగ్రత్త. నిజమే, నీకంత అన్యాయం జరుగుతుంటే మాలాంటి వాళ్ళు ఉండి ఏమీ చేయలేకపోవడం అసమర్థతే. మాలాంటి అసమర్థులు ఉంటే ఏంటి, పోతే ఏంటి? ఇంతలో చాలే అన్న, చేతులు నొప్పిలేస్తున్నాయి. పూసబెట్టి బొంద పెడదాం. నిన్ను బొంద పెట్టినాడు కాదురా తగు. ఏం రో బక్కోడా నవ్వబడితే ఏమన్నావురా? నీ అయ్యా నా కొడుకుని ఏమన్నా అన్నావుంటే నిన్ను పేగులు తీస్తాను. నీ అట్లా కాదన్నా, ఊకేనే మజాకి. నాతో మజాకేంద్రా తగు. ఇప్పుడు ఇతన్ని మనం చంపాలా? అంటే నా ఉద్దేశం ఇప్పుడే చంపాలా అని. ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు చంపుతావు? అంటే బేస్ క్యాంప్కి వెళ్ళడానికి 3-4 రోజులు పడుతుంది కదా. సపోజ్ పోలీసులు అటాక్ చేశారనుకో, ఇతను ఉండడం వల్ల మనకు కొంచెం సేఫ్టీ ఉంటుందేమో. మనం వెళ్ళేరు ట్రాక్ డౌన్ చేయడం పోలీసులకు చాలా కష్టం. హెలికాప్టర్ యూజ్ చేస్తే తప్ప. అయినా వీడేం విఐపి కాదుగా అంత ఖర్చు పెట్టడానికి. అదే ఇతను జర్నలిస్ట్. ఇతని కోసం కాకపోయినా ప్రెస్ కోసం ఆర్డర్ చేస్తారు. అప్పుడు హెలికాప్టర్ వాడినా వాడచ్చు. ఆ, ఆ, అదే అదే నేను చెప్తున్నాను. అందుకే బేస్ క్యాంప్కి వెళ్ళేంత వరకు వచ్చితే బెటర్ కదా అని. హెలికాప్టర్లు ఏం వాడరు, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. లేదు అసలు వాళ్ళు చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. గుడ్ థింకింగ్. మైన వాడికి కూడా భోజనం పెట్టు. ఈ 4 రోజులు బతికేస్తాడు. మన విప్లవం వర్తిల్లాలంటే కొన్ని బలహీనతలు వదులుకోవాలి. శత్రువు మీద ఎమోషన్ పెంచుకోకూడదు. మంచిది కాదు. నువ్వు చంపిన పోలీస్ మన శత్రువు. అది యుద్ధ ధర్మం. బాధపడకు. వీడి జాగ్రత్త. థ్యాంక్స్. ఈరోజు నా ప్రాణాలు కాపాడావు. ఏంటన్నా పిలిచావంట? ఓ పని చేస్తావా? నువ్వు నా గురువు, చెప్పన్నా. ఆ జర్నలిస్ట్ని
వదిలే. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఆలోచిస్తాను. అడివమ్మ వేసినది పచ్చని పైట, చెట్టమ్మ పూసినది ఎర్రని పూత. అడివమ్మ వేసినది పచ్చని పైట, చెట్టమ్మ పూసినది ఎర్రని పూత. కలువమ్మ విచ్చినది అందమంతా నిదిరో, అందమంతా నిదిరో. ఏ మబ్బు చాటునున్నావో ఎడ సరసమాడుతున్నావో, ఏ మబ్బు చాటునున్నావో ఎడ సరసమాడుతున్నావో. అలాగే సార్. నో సార్, వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. ఆ కూంబింగ్ ఆపరేషన్స్ కూడా ముమ్మరం చేశాం సార్. అడిషనల్ ఫోర్స్ కూడా యూజ్ చేస్తున్నాం సార్. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు ట్రాక్ దమ్ డౌన్ సార్. ఓకే సార్. రైట్ సార్. హోమ్ మినిస్టర్ గారు ప్రోగ్రెస్ అడుగుతున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఈ ఇన్సిడెంట్ వల్ల మిగతా దళాలు కూడా చాలా డిస్టర్బ్ అయినట్టు తెలుస్తూ ఉంది సార్. ప్రత్యేకంగా రాచన దళం, ముక్తి దళం దీని మీద చాలా తీవ్రంగా రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది సార్. వాళ్ళు కూడా గోగిని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారని తెలిసింది. గుడ్. ఇది మనకు అడ్వాంటేజ్. కీప్ ట్రాక్ ఆఫ్ దెమ్. ఓకే సార్. ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికిలే. ఎర సచ్చినోడా? అక్క చెల్లెలేరా నీకు? థు! ఏమైందమ్మా? బట్టలు మార్చుకుంటూ చూస్తున్నాడు ఎదవా. ఎదవని ఎదవా. ఎరా ఎప్పుడు చూసినా అమ్మాయి మీద పడి సత్తావే. ఈ సంగతి అన్నకి తెలిసిందనుకో సంపుతాడురా నిన్ను. సంపుతాడు. ఆయనకేం అన్నీ ఉన్నాయి. ఎక్కడ తిరిగి మనమే తోడుసుకుంటా కూర్చున్నాం. ఇంకా మారవారా నువ్వు? మంచిగాడు బట్టలు మార్చుకుంటూ చూస్తున్నాడు. రోజులు వస్తే సత్తున్నాడు. ఎదురు సంపుతా నా కొడుకుని. సత్తనా కొడుకు గోగన్న చెప్పాడు. కాలు చేతులు ఎరుకొండిస్తాం. సత్తుగాడు కుక్కలా సత్తున్నాడు. లేకి నా కొడుకు బుద్ధులు ఎక్కడికి పోతాయి? వీడొక డెకాయిట్. ఊళ్ళ మీద పడి దొంగతనాలు చేసేవాడు. వీడి గ్యాంగ్ని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్తుంటే తప్పించుకొని ఇక్కడ తగలడ్డాడు. వీడికి చదువు లేదు, ఐడియాలజీ లేదు. ఇక్కడుంటే వీళ్ళు మార్పు వస్తుందని అన్న నమ్మకం. బిల్లు పెనం పొయ్యి మీద పెట్టు. ఈ అమ్మాయి ఎలా వచ్చింది? ఏముంటుంది, పాత కదే. లోయర్ క్యాస్ట్ అమ్మాయి అప్పర్ క్యాస్ట్ అబ్బాయిని ప్రేమించింది. దాంతో వాళ్ళు వీళ్ళ అమ్మ నాన్న అన్నని తగలబెట్టి ఈ అమ్మాయిని రేప్ చేసి గుండు గీయించి ఊళ్ళోంచి వెళ్ళేశారు. ఎక్స్‌ప్లాయిటేషన్. ఇక్కడికి వచ్చినా తప్పలేదా? ఏందనా పిలిస్తీవి? ఏందనా? ఏంది? ఏందనా? పొద్దున ఏం చేస్తున్నారా? పొద్దున ఏం చేస్తున్నావు? ఏం చేస్తావు? అమ్మాయి బట్టలు మార్చుకుంటే చూస్తావరా? చూస్తావు? బుద్ధులు మార్చుకో, లేకుంటే చస్తావు. నా సంగతి తెలుసు కదా? తెలుసా? కొడక. కానీ అతని చావు ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది తెలుసా? నీ పేరు మారు మోగిపోతుంది. నీకు తిరుగులేదు. ఇప్పుడు నువ్వు పెంచాల్సింది నీ కేడర్ని. హరితో మాట్లాడు. అతని ఫాలోవర్స్ చాలా మంది రెడీగా ఉన్నారు. అలాగే. ఆ జర్నలిస్ట్ను చంపేశారా? లేదు, ఇంకా టైం ఉంది. నువ్వేం చేసినా పర్వాలేదు. టెర్రర్ మాత్రం ఇలానే మెయింటైన్ కావాలి. అప్పుడే నీ ఇమేజ్ బలపడుతుంది. And for more videos,
Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. ఐ డ్రీమ్కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And don't forget to subscribe to iDream.